తెలంగాణ మీద కూడా చాలా పాటలు పాడావు కదా నువ్వు? తెలంగాణ మీద కూడా పాడిన. ఒక పాట పాడు. తెలంగాణ మీద అంటే గద్దరన్న పాటనే ఇక. ఊపున్న పాట అన్నమాట. ఊపున్న పాట. భూ తల్లి బిడ్డలు చిగురించిన కుమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద గోదావరి అలల మీద కలల మీద గానమా కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా మా నీళ్ళు బల 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 మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. సూపర్, చాలా బాగా పాడుతారు. ఇంట్లో పాటలు పాడుకుంటుంటారా ఇద్దరు? ఇంట్లో మాకు ఎప్పుడైనా బోర్ కొడితే అంతే. ఓకే, బోర్ కొడితే ఏ పాట పాడతావు చెప్పు? అంటే ఒక్క పాట కాదు, ఏదన్నా అప్పుడు ఏది గుర్తొస్తే అప్పుడు ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ట్రాక్స్ పెట్టుకుని ఏదో ఒకటి పాడుతూనే ఉంటాం. సినిమా పాటలు పాడుకోరా? సినిమా పాటలే పాడుతాం. సినిమా పాటలే పాడతాం. ఏ పాట పాడతావు చెప్పు? సినిమా పాట అంటే సినిమా పాట పాడు. సినిమా పాట పాడదా? శ్రీవల్లి మాత్రం పాడకు దయచేసి. లేదు లేదు, అది పాడ. ఎందుకంటే మంచిది పాట. చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే కన్నుల్లో నీవే కన్నిట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. ఈ పాట నేను పాడతా. ఈ పాట ఏమే గుడిస్తాం, ఒక్కోసారి పాడితే ఎడుతుంది అట్లా. సమీరా, అంటే మీరు మంచి టాలెంటెడ్, ఒక సింగింగ్ ఒకటి ఆయుధం ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా మీకు కన్ను లేకుంటే కూడా ఒక టాలెంట్ అనేది ముందు ఉంది కదా. నీకు హాస్టల్స్ లో కానీ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీలో ఎలా చూసుకునేవారు నిన్ను? మా పేరెంట్స్ నన్ను బాగానే చూసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నన్ను హాస్టల్ వేసారు. ఎందుకంటే మేము బ్లైండ్ కదా, బ్లైండ్ వాళ్ళకి విజువల్లీ ఛాలెంజ్డ్ కి సంబంధించిన స్కూల్స్ చాలా తక్కువ. అయితే మాదేమో కాజీపేట, అక్కడ దగ్గరలో అసలు మాకు బ్లైండ్ వాళ్ళకి సంబంధించిన స్కూల్సే లేవు. సో హుజరాబాద్ దగ్గర ఎలకతుర్తి అనే ఒక స్కూల్, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది క్రిస్టియన్స్. అందులో బ్లైండ్ పీపుల్ కమ్ అందరూ నార్మల్స్ కూడా ఉంటారు. ఆ హాస్టల్లో వేసారు. అది కూడా ఎప్పుడు వేసారు తెలుసా అన్న, మరి 3 years. అప్పటికి నాకు తెలుగు కూడా రాదు. జనరల్ గా నేను ఎస్టీ, తెలుగు రాదు నాకు. తెలుగు రాదు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు. చాలా ఇబ్బందులు. ఆ టైంలో వేస్తే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి 1 year తెలుగు మా అన్నయ్య దగ్గర తెలుగు నేర్చుకొని మళ్ళీ అదే స్కూల్ కంటిన్యూ 10th దాకా అక్కడ. తర్వాత అక్కడ స్టడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో టాలెంట్ కి కూడా అట్లా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. అట్లా నాకు నేను నా సింగింగ్ చూసి మా స్కూల్లో సిస్టర్స్ బాగా ఎంకరేజ్ చేసేది. అందులో నేను 6th class ఉన్నప్పుడు వార్డెన్ గా వచ్చింది సిస్టర్ లిస్బత్. ఆమె ఒక మదర్, ఆమె సిస్టర్ నన్, ఆమె ఒక మదర్ ఎంత ఒక బిడ్డను ఎంత బాగా చూసుకుంటుందో అంత కేర్. ఆఖరికి మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నన్ను చూసుకున్నది ఆమెనే. నా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా నన్ను తీసుకెళ్లిపోయింది. నా 10th అయిపోయినాక కూడా అసలు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒక స్టూడెంట్ అయిపోయింది, చదువుకుంది, వెళ్ళిపోయింది అన్నట్టు ఉండొచ్చు కదా. అట్లా లేదా, ఆమె నన్ను చూసుకుంది. ఈ రోజు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఆ ట్రాన్స్ఫర్ అయిపోయి, కానీ ఆమె లేకపోతే నేను లేకుంటుండే. ఆమె వల్లే నాకు ఈ సింగింగ్, ఈ టాలెంట్ బయట పడ్డదంటేనే ఆమె వల్ల.
ఓకే ఓకే. అంటే చూడు ఒక మంచి గుర్తుండిపోతుంది, ఒక మంచి గురువు ఎన్ని గురువులు వచ్చినా కూడా ఒక మంచి మనకు అటాచ్ అయిన గురువు ఒక అమ్మలాగా చూసుకునే వాళ్ళు గుర్తుండిపోతారు. నేను నీకు సింగింగ్ లో మెలకువలు నేర్పిస్తా, నువ్వు నాకు తెలుగు నేర్పించు అనేది. ఆమె కేరళ నుండి వచ్చింది. మళ్ళీ నేర్చుకున్నావా మలయాళం? నేను మలయాళం నేర్చుకోలేదు, కానీ ఆమె మాట్లాడితే నాకు అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యామిలీతో కూడా అబ్దుల్ కలాం మీటింగ్ అప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసి తీసుకెళ్లి, జనరల్ గా నేను ఇప్పుడు ఒక లైఫ్ ని నేను ఎవరు హెల్ప్ లేకుండా, డిపెండెన్స్ లేకుండా లీడ్ చేయాలని ఒక ధైర్యాన్ని నేర్పింది అయితే ఆమెని. మంచి పాట పాడమ్మా. నీ కన్ను చిత్ర సాంగ్స్ అంటే బాగా ఇష్టం. లేదు, ఆ అదృష్టం నాకు దొరకలేదు. నేను కలిసి ఈయన కలిసిండు, అది కూడా చిన్నప్పుడు. నేను కలిసిన అంటే మరి చిన్నప్పుడు కాదు, 2015 లో కలిసిన. ఆయన ఆమె నిజంగా చాలా సంతోషపడ్డా. మా దురదృష్టం ఏంటంటే చిత్ర గారి నంబర్ కూడా చేతికి వచ్చింది, కానీ మేము అది మిస్ అయింది. అప్పుడు ఈయన ఇంకా ఆయన దగ్గర మొబైల్ లేదు అప్పటికి. నేను స్మార్ట్ ఫోన్ అప్పుడు వాడకుండా మేడం, అప్పుడు ఏం చేశారంటే ఆవిడ నంబర్ అంటే నేనేదో చిన్న ఫోన్ వాడేది, దాంట్లో ఇదంతా టెక్నాలజీ ఏముండదు కదా. అయితే నంబరు డైల్ లో పెట్టకుండా నేనే ఏం చేసిన అంటే నంబర్ ఆమె కొట్టేసి నాకు చేతికి ఇచ్చేసారు. ఇది నా నంబరు, ఎవరితో ఫిట్ చేయించుకోనా అన్న. నేను డైల్ చేయకుండా దాన్ని అట్లే జేబులో పెట్టేసిన, వేరే అన్నయ్యకి ఇచ్చి అన్నయ్య ఈ నంబర్ ఒకసారి చేయండి అంటే అప్పటికి అది లాగ్ పడింది. ఇంకా లాగ్ తీస్తే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నంబర్, ఏ నంబర్ పోయింది, మిస్ అయిపోయింది. అప్పుడే ఆమె పాపం వ్యాన్ లో నుంచి ఆ సెట్ లో నుంచి వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారు. లేకపోతే మాకు ఆ ఛాన్స్ దొరుకుతుండే. కిరవాణి సార్ ని కలిసిన, చిత్ర మేడం ని కలిసిన. అట్లా ఎవరన్నా ఇస్తారా అన్న? నేను అడగల అంటే ఏమో తెలియదు, ఇస్తుండేనేమో, కానీ ఇక ఎందుకో అడగలేదు నేను. అంతకంటే సంతోషమా అన్న? నేను నాకు అంటే నాకు చాలా మంది గుర్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకు నేను గుర్తున్నానో లేదో గానీ నేను నన్ను చాలా మంచిగా చూసుకున్న వాళ్ళు చాలా మంది. నేను సూపర్ సింగర్ లో చేసేటప్పుడు మా గీతా మాధురి అక్క, ప్రణవి, తర్వాత వీళ్ళందరూ నాకు అక్కలు, శ్రావణ భార్గవి, ఆ తర్వాత రమ్య బెహ్రా, మన ఎవరు మన చందు, హేమచంద్ర అన్న, వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్గా ఉండేటోళ్ళు. అంటే ఒక్కోసారి మా డాడీ రాకపోతే వాళ్ళు నాకు దగ్గరుండి క్యాంటీన్ లో, సెట్ లో కానీ ఎక్కడైనా ఏమైనా కావాలంటే వాళ్ళు ఇచ్చేది. ప్రాక్టీస్ లో నన్ను స్టేజ్ మీద రిహార్సల్స్ లో తీసుకుపోయి నిలబెట్టడము, అన్ని ఇంకా చాలా వరకు హెల్ప్ చేసేది. ఇందులో ఈయనతో ఉన్న వాళ్ళలో నేను రేవంత్ అన్నని చూసిన, అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి మేము ఇద్దరం వెళ్ళినాం. అది వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్. అప్పుడే మా మ్యారేజ్ అయ్యి 1 year. మా మ్యారేజ్ అయిన ఫస్ట్ యానివర్సరీ తర్వాత మాకు ఆ ఛాన్స్ వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ హోస్టింగ్ రేవంత్ అన్నే ఉండే. రేవంత్ అన్నను కలిసిన తర్వాత బిత్రి సత్రి గారిని కలిసినాము, మంగ్లీని కలిసినాము. అది ఈయన వల్లే. సూపర్. అప్పుడు మాతో పాటు ఆర్కెస్ట్రా టీమ్ ని తీసుకెళ్ళినాం. మేమిద్దరం, ఇంకొక సింగరు, కీబోర్డ్ ప్యాడ్ ప్లేయర్స్ ని కూడా తీసుకెళ్ళి మేము, అది కొంచెం మెమొరబుల్. కానీ అది ఆ మెమొరీని మేము మిస్ చేసుకున్నాం, అది ఇప్పుడు దొరకట్లేదు. కానీ ఏమో తెలియదు, అది ఏమో యూట్యూబ్ లో ఎందుకో రావట్లేదు. కాకపోతే అదొక మంచి మెమొరీ ఉండిపోయింది. అయింది, ఎపిసోడ్ నడిచింది కూడా. అంటే యూట్యూబ్ లో స్టార్టింగ్ లో ఒక 2-3 months దాకా అది ప్లే అయింది, తర్వాత ఇప్పుడు అది లేదు. ఎప్పుడు ఆర్కెస్ట్రా పెట్టరు, మా కోసం ఆర్కెస్ట్రా పెట్టిర్రు. మేము ఆర్కెస్ట్రా ఉండాల్సిందే, మా పాటలు ఎక్కడ బయట ఉండవు అంటే వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించారు. ఏదో జరిగింది, కానీ అదైతే మాకు చాలా మెమొరబుల్. అది ఎందుకంటే లేదు, అసలు ఐడియా రాలేదు. ఎందుకంటే యూట్యూబ్ లోనే ఉంటది, ఎవరన్నా అనుకుంటారు కదా యూట్యూబ్ లో ఉంటే మామూలుగా ఉంటది, యూట్యూబ్ లో ఉండిపోయింది. కానీ అప్పటికైనా అందరికి తెలిసిపోయింది మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి మేము వెళ్ళినామని.
అది Okay. అప్పటికే అందరికి అంటే pass అది అయిపోయింది. మధ్య మధ్యలో ఎప్పుడైనా వేస్తున్నారంట, మరి ఎప్పుడు మాకైతే ఒకసారే మేము ఉమ్, చూడగలిగినాము. okay. తర్వాత ఎప్పుడన్నా ఇక మధ్య మధ్యలో వచ్చిందంట అది చాలా వరకు. ఉమ్, మీరు ఎప్పుడు పోయారు శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే మేము ఎప్పుడో పోయినామంటే అది మళ్ళీ వేస్తున్నారు కదా, టెలికాస్ట్ అవుతుంది ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది అది అంటే okay, okay. అసలు అట్లా Super. బాగుంది మరి ఇంకేంది అని చెప్పి